మరి ఆడవాళ్ళలో నెలకొకసారి వచ్చేటువంటి ఘటన మరి మీకు కూడా అవకాశం ఉంటుందంట. ఎవరైతే ఇంటర్సెక్స్ పీపుల్ ఉంటారో, ఎవరైతే పుట్టుకతోటి యోని మరియు జననాంగనాలతో ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మెన్స్ట్రీమింగ్ అవుతుంది. వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు పీరియడ్ సైక్లింగ్ కూడా అవుతుంటుంది. ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకు మేల్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్ ఉండడం వల్ల డాక్టర్ పరీక్ష చేసి ఏ ఆర్గాన్ అయితే ఫంక్షనింగ్ ఉందో ఆ ఆర్గాన్ ఉంచుతారు, మిగతా ఆర్గన్స్ని తీసేస్తారు. అండ్ అలాగే ట్రాన్స్ మహిళలకు వస్తే ఇప్పుడున్న ట్రాన్స్ మహిళలందరూ కూడా మెడికల్ చాలా డెవలప్ అయింది కాబట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్జరీస్ హ్యాస్ బీన్ డన్ ఫర్ ద ట్రాన్స్ విమెన్స్ అండ్ దే గెట్ బ్లీడింగ్ విచ్ ఈస్ నాట్ కన్సిడర్స్ అర్ పీరియడ్ బట్ దే గెట్ బ్లీడింగ్. సో హార్మోనల్ బ్యాలెన్స్ వల్ల అండ్ హెచ్ఆర్టీ అంటే రెగ్యులర్గా హార్మోన్స్ తీసుకోవడం వల్ల అండ్ రెగ్యులర్గా ప్లెజర్గా వాళ్ళ పర్సనల్ లైఫ్లో పాల్గొనడం వల్ల కావచ్చు, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ వల్ల కూడా దే యూస్ టు బ్లీడ్. ఓకే, ఇట్లా బ్లీడ్ అయినప్పుడు మీకు జనరల్గా ఆడపిల్లలకు వచ్చేటువంటిది మొట్టమొదటిగా వచ్చేటువంటిది కడుపు నొప్పి. మరి మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ ఇంటర్సెక్స్ పీపుల్ అయితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా కడుపు నొప్పి వస్తుంది. అండ్ నార్మల్గా ఎవరికైనా సరే పొత్తి కడుపు తర్వాత ఉన్నటువంటి భాగంలో పెయిన్ ఎందుకు వస్తుంది అంటే మన ఇంటెస్టైన్ అంతా అక్కడే ఉంటుంది కాబట్టి ప్లెజర్ కావచ్చు లేకపోతే స్ట్రెస్ కావచ్చు ఏదున్నా అక్కడే ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్లీడ్ అవుతారు. స్టమక్ పెయిన్ వస్తుంది, డ్రౌజినెస్ ఉంటుంది అండ్ కొన్నిసార్లు మూడ్ ఆఫ్లో ఉంటారు, కొన్నిసార్లు ఎక్కువ స్ట్రెస్లో ఉంటారు. వీఆర్ ఆల్సో హ్యూమన్స్, వీఆర్ నాట్ లైక్ ఆడవాళ్ళు మాత్రమే మనుషులు, మగవాళ్ళు మాత్రమే మనుషులు కాదు కదా, మేము కూడా మనుషులమే. కాబట్టి మా బాడీలో కూడా రక్తమే ఉంటుంది, మా బాడీలో కూడా టెస్టోస్టెరాన్ ఉంటుంది, ఎస్ట్రోజన్ ఉంటుంది. సో హార్మోన్ ఇట్స్ బేస్డ్ ఆన్ ద హార్మోనల్ బ్యాలెన్స్ అండ్ వర్కింగ్ స్టైల్ ఆఫ్ అవర్ బాడీ అండ్ అవర్ సిస్టమ్. సో ఇది సైన్స్ నన్ను అడిగితే. అయితే ఇక్కడ అలాంటి ఇబ్బంది జరిగినప్పుడు టాబ్లెట్స్ తోటి మీరు ఉపశమనం పొందడమేనా, లేకపోతే మీ చుట్టూ ఉన్నటువంటి కమ్యూనిటీ యొక్క సంతర్పణ వల్ల దీని నుంచి కొంత మంచిని పొందగలుగుతారు? యాక్చువల్లీ ఏంటి అంటే ఆడవాళ్ళకి ఫ్యామిలీ గర్ల్స్కి అయితే అమ్మతో మాట్లాడతారు, చెల్లెలతో మాట్లాడతారు, ఎవరితో ఒకరితో మాట్లాడే అవకాశం వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ లైఫ్ సైక్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ మాకు అలా కాదు కదా, మేము ఎప్పుడూ కమ్యూనిటీతోటే ఉంటాము, కమ్యూనిటీలోనే ఉంటాం కాబట్టి మెడిసిన్స్ అనేవి తాత్కాలికమే. ద లవ్ విచ్ వి గెట్ ఫ్రమ్ ఆ గురూస్, మా పిల్లల దగ్గర కావచ్చు, మా ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్నటువంటి అమ్మలు కావచ్చు, గురువులు కావచ్చు, లేకపోతే అక్క చెల్లెళ్ళు కావచ్చు, అవునా మందులు వేసుకున్నావా, అట్లా వాకింగ్ చేసి వద్దాం రా, కొంచెం రిలాక్స్ అవుతావు, లేకపోతే కొంచెం మాట్లాడడమో. ఎక్కువైతే చాలామంది ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి నచ్చిన మనిషితో మాట్లాడడం వల్ల వాళ్ళు కొంచెం హీల్ అవుతారు. అండ్ నా విషయానికి వస్తే ఐఎమ్ వెరీ స్పిరిచువల్ పర్సన్, సో నేను ప్రే చేసుకుంటా ఎక్కువసేపు. కానీ నిజంగా ఇది బాధాకరమైనటువంటి అంశమే. సో ఆ బాధాకరమైనటువంటి అంశంని మరి ఈ అమ్మా నాన్న దగ్గర ఉండరు, కేవలం మీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఉంటారు. సో అప్పుడు మీ ఇంటర్నల్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే ఓపెన్గా చెప్పాలి అంటే అనవసరంగా ఇలా దేవుడు మా తలరాత రాసేసాడేమో, మొత్తం అంతా తప్పు దేవుడిదే అన్నట్టు మాట్లాడేసుకుంటూ ఉంటాం. అంతా పైన ఆయన చేసిందే, మన చేతుల్లో ఏం లేదు. బట్ వన్ థింగ్, అబ్బాయి నుంచి అమ్మాయిలాగా నేను మారాలి అనుకున్నాను తప్ప మరి మా అమ్మకు పుట్టిన మిగతా ముగ్గురు మగపిల్లలు బాగానే ఉన్నారు అంటే ఇది దేవుడి యొక్క శాసనం. సో హీ వాంట్ మీ టు చేంజ్ మై సెల్ఫ్ యాజ్ చంద్రముఖి మువ్వల ఐ చేంజ్డ్ అంతే. ఓకే, ప్రశ్నలో ఒక చిన్న చేంజ్ ఉంటుంది. గతం ఘనమనేది అంటారు. ఆ గతం గాలిలో కలిసిందా అన్న విషయాన్ని చర్చకు తీసుకురాకుండా గతంలో మీకు నామినేటెడ్ పోస్టు ఇస్తామన్న ఆశలు ఆవిరయ్యాయి కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మీకేమైనా హామీలు లభించిందా? ఇప్పటి వరకు నేను ముందుగా థ్యాంక్స్ టు రేవంత్ అన్న, ఎందుకంటే రేవంత్ అన్న ఎంపీగా ఉన్నప్పుడు మాకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఆంగ్లో ఇండియన్స్కి ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో అది కంప్లీట్గా ట్రాన్స్ మహిళలకు ఇచ్చేయాలి అని చెప్పి ఆయన మాట్లాడతానని చెప్పడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన మన స్టేట్కి సీఎం అయ్యారు విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద ఓటర్స్. ఆయన వర్క్ వల్ల ఆయన సీఎం అవడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా ట్రాఫిక్ సిగ్నల్ని కంట్రోల్ చేసే వాలంటీర్స్ జాబ్స్ ఇస్తామని చెప్పారు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి, అది కూడా హర్షించదగ్గ విషయమే. కాకపోతే నామినేటెడ్ పోస్ట్ విషయంలో మాకు అన్యాయం జరిగింది అని నేను అనుకోను. ఒకవేళ నిజంగానే ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు కానీ అలాంటిది స్థిరమైనటువంటి బోర్డు ఉన్నప్పుడు ఆ బోర్డులో మాకు ఒక పొజిషన్ ఇస్తే, గవర్నమెంట్ పొజిషన్ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఏదో నామకే వాస్తే 4 బోర్డు మెంబర్స్ ఉన్నారు అలా కాకుండా నామినేటెడ్ పోస్ట్ ఇస్తే ఇంకా బాగుంటుంది అని మేము కూడా అనుకుంటున్నాము. ప్రభుత్వం మొదలై ఇంకా 1 సంవత్సరం కూడా కాలేదు, 6 నెలల వ్యవధిలో ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి అని ఒక ఆలోచన రావటమే చాలా గ్రేట్ నన్ను అడిగితే. కాబట్టి
స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలలో, నేను పుట్టి 30 ఏళ్లలో, నాకు తెలివి వచ్చి 25 ఏళ్లలో నేను ఏ రోజు కూడా ఆగస్ట్ 15ని సెలబ్రేట్ చేయలేకపోయాను ఆఫ్టర్ ట్రాన్సిషన్ ఆఫ్ మై సెల్ఫ్. ఎందుకు అంటే అందరూ జెండా ఎగరేస్తున్నారు, అందరూ చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అందరూ వాళ్ళ తల్లిదండ్రులతో ఉంటున్నారు. నేను మాత్రం ఉద్యోగ అవకాశాల కోసం చదువు లేకుండా, తల్లిదండ్రులు నన్ను చూసుకోకుండా నేను మాత్రమే సొసైటీ నుంచి దూరంగా బతుకుతున్నాను. కాబట్టి నాకు ఆ స్వతంత్రం లేదు అనే నేను అనుకున్నాను. కానీ ఎప్పుడైతే మన తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి జాబ్స్ ఇస్తానన్నారో అప్పుడు అనిపించింది కాస్త స్వతంత్రం వచ్చినట్టు నాకు.